మాజీ మంత్రి పేర్ని నానిపై కూటమి కక్ష సాధింపు చర్యలు ఆపడం లేదు. పేర్ని నానిపై మరో అక్రమ కేసు పెట్టారు పచ్చ పోలీసులు. టీడీపీ నేతల డైరెక్షన్లోనే పోలీసులు పనిచేస్తున్నారు. చిలకలపూడి పిఎస్లో పేర్ని నానిపై కేసు నమోదు చేశారు. మేయర్ భర్తపై సిఐ అనుచిత వ్యాఖ్యలను మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ పేర్ని నానితో పాటు మరో 29 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మాజీ మంత్రి పేర్ని నానిపై కూటమి కక్ష సాధింపు చర్యలు ఆపడం లేదు. పేర్ని నానిపై మరో అక్రమ కేసు పెట్టారు పచ్చ పోలీసులు. టీడీపీ నేతల డైరెక్షన్లోనే పోలీసులు పనిచేస్తున్నారు. చిలకలపూడి పిఎస్లో పేర్ని నానిపై కేసు నమోదు చేశారు. మేయర్ భర్తపై సిఐ అనుచిత వ్యాఖ్యలను మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ పేర్ని నానితో పాటు మరో 29 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, పేర్ని నానిపై ఏ సెక్షన్లు పెట్టారు? ఏది జరిగినా సరే పేర్ని నాని చెప్పారు, నేను న్యాయపరంగా ఎదుర్కొంటాను అని చెప్పేసి. ఖచ్చితంగా కృష్ణా జిల్లాలో ముఖ్యంగా మచిలీపట్నంలో వైఎస్ఆర్సీపీ నాయకులను పూర్తి స్థాయిలో టార్గెట్ చేస్తూ కూటమి ప్రభుత్వ కక్ష సాధనపై కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పేర్ని నానిపై నిన్న ఏదైతే వైసీపీ నేతలను అక్రమంగా పోలీసులు అరెస్టు చేశారో దాన్ని ప్రశ్నించినందుకు ఆయనపై ఈ రోజు అక్రమ కేసు పెట్టారు. పేర్ని నానితో పాటు మరొక 29 మందిపై కేసు పెట్టారు. అయితే వాస్తవానికి ఈ కేసుకు సంబంధించి వివరాలను వెల్లడించడానికి పోలీసులు అయితే కూడా సమాచారాన్ని కూడా జోక్యంగా ఉంచుతున్న పరిస్థితి కనబడుతుంది. టీడీపీ నేతల డైరెక్షన్ లోనే పూర్తిగా పోలీసులు మచిలీపట్నం పోలీసులు వ్యవహరిస్తున్నట్టుగా కూడా మనకి చాలా స్పష్టమవుతుంది. ఎందుకంటే నిన్న వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం నగర పార్టీ అధ్యక్షుడు మేకల సుబ్బన్నని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆ సమయంలో పోలీసుల వ్యవహార శైలి చాలా అవమానకరంగా ఉండడంతో వారిని ఖచ్చితంగా వారి వ్యవహార శైలిని పేర్ని తప్పుపెట్టారు. కనీసం ఏ కేసులు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పకుండా తీసుకొచ్చి అరెస్ట్ చూపించడం పట్ల ఆయన పోలీసులు నిలదీశారు. పోలీసులు ఆ సమయంలో ఎవరైతే ఎస్ఐ ఉంటారో ఆయన కూడా చాలా దుర్భాషలాడిన పరిస్థితి. ముఖ్యంగా పేర్ని అనేది వాడు మిగిలిన వైసీపీ నాయకులు ఎవరైతే ఉంటారో వారిని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఆ క్రమంలో టీవీతో చాలా స్పష్టంగా చెప్పారు, ఎలాంటి అక్రమ కేసులు పెడితే మేము మాత్రం ఖచ్చితంగా మేము ప్రశ్నించి తీరుతాము. వాస్తవానికి ఏదైనా కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలు ఉంటే అరెస్ట్ చేయొచ్చు, దాన్ని తాము అడ్డుకునేది లేదు. కానీ అక్రమంగా కేసులు నమోదు చేసి వైఎస్ఆర్సీపీ నేతలను ఈ తరహాలో కేసులు పిలిపించి ఇబ్బంది పెట్టడానికి మాత్రం మేము ఒప్పుకునేది లేని పేర్ని నాని చెప్పారు. అసలు ఈ ఘటనకు ప్రధానమైన కారణం మచిలీపట్నం మెడికల్ కాలేజీ సెలో మెడికల్ కాలేజీ నిరసనలను వైఎస్ఆర్సీపీ పార్టీ చేపట్టింది. ఈ క్రమంలో భారీ సంఖ్యలో ఆ నిరసనలో శాంతియుత నిరసనలో పాల్గొన్నందుకు 400 మందిపై మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే మేకల సుబ్బన్నను పోలీసులు స్టేషన్ కి పిలిపించారు. గతంలో 4-5 సార్లు 41 నోటీసులు అందుకుని స్టేషన్ కి వెళ్లి వివరణ ఇచ్చేందుకు వెళ్ళిన సమయంలో పోలీసులు అందుబాటులో లేకపోవడం, ఆ తర్వాత నిన్న కావాలని ఆ మేకల సుబ్బన్నను స్టేషన్ కి పిలిపించడం, ఆయన ఇబ్బంది పెడుతున్న తరుణంలో ఆయనకు అండగా పేర్ని నానితో పాటు మరికొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు స్టేషన్ కి వెళ్లారు. పోలీసుల తీరును ప్రశ్నించారు. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా వారు అడిగిన సమయంలో పోలీసులు కూడా చాలా ఇబ్బందికరంగా వాళ్ళకి సమాధానాలు ఇచ్చారు. ఎందుకంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మేము ఎవరినైనా అరెస్ట్ చేస్తామంటూ వ్యవహరించిన తీరుని పేర్ని తగ్గుపెట్టారు. ఇలాంటి పద్ధతులు కరెక్ట్ కాదు. ఏదైనా కేసు వాస్తవానికి కేసుకి ఏదైనా ఆధారాలు ఉంటే అరెస్ట్ చేయండి, దాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటాం, కానీ ఈ తరహాలో అక్రమంగా అరెస్టులు చేయడం సమంజసం కాదని ఆయన వారిని ప్రశ్నించారు. అయితే ఈ క్రమంలోనే పేర్ని నానిపై మరికొన్ని అక్రమ కేసులు పెట్టిన పరిస్థితి. నిన్న ఈ ఘటన తర్వాత జిల్లా ఎస్పీ కూడా పేర్ని నానిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఒక ప్రకటన చేశారు. ఆ తర్వాత కూడా పేర్ని నాని ఎస్పీ ఏదైతే కింద స్థాయి సిబ్బంది మాటలు విని ఈ తరహాలో వ్యవహరించడం కాబట్టి ఎస్పీ కూడా పేర్ని నాని సూచించారు. అయితే ఈ నేపథ్యంలో నిన్న రాత్రి మేకల సుబ్బన్నను అక్రమంగా అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరిస్తే న్యాయమూర్తి పోలీసులకు సాధించారు. మేకల సుబ్బన్న రిమాండ్ ని రిజెక్ట్ చేశారు. అయితే ఇంత వరుస ఘటనలు వైపు పోలీసులకు ఎదురు దెబ్బలు తగులుతున్నా కానీ న్యాయస్థానంలో వారు మాత్రం ఈ తరహాలో అక్రమంగా అయితే కేసులు పెడుతున్న పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు పేర్ని నానితో పాటు మరొక 29 మందిపై కేసులు నమోదు చేశారు. ఓకే అశోక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.